ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సంస్కృతి మారింది. ఒకప్పుడు ఆడియో విడుదల రోజు సినిమా ప్రచార చిత్రాలు విడుదల చేశారు. కొంతకాలానికి ట్రైలర్ స్థానాన్ని చిత్రీకరణ సన్నివేశాలు ఆక్రమించాయి. ఇప్పుడు వాటి స్థానంలోకి టీజర్ వచ్చి చేరింది. ఈ మధ్య కాలంలో విడుదలైన క్రేజీ ప్రాజెక్టుల టీజర్లపై ఓ లిక్కేద్దాం పదండి. గబ్బర్ సింగ్ ఇక్కడ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి లెక్క ఉంది. సినిమా ఎలా ఉందన్న విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ప్రచార చిత్రాలే సినిమా విజయాన్ని శాసించే విధంగా మారాయి. ఒకప్పుడు విడుదలకు కొద్ది రోజుల ముందే ఇవి కనిపించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. సినిమా ఎప్పుడొస్తుందన్న అంశంతో సంబంధం లేకుండా అభిమానులకు టీజర్ రుచి చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. మీరు ఆకలితో వేటాడే పుల్ని చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్ని చూసుంటారు. నేను 2 ఏళ్లు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. నేను యముడి రూపంలో వచ్చిన రెబల్. రెబల్ టైం స్టార్ట్. ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్ బాదుషా గురించే. ఈ కథానాయకుడి కెరియర్ లో ఇంత త్వరగా వచ్చిన తొలి టీజర్ ఇదే. మొదట ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఇది మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోతుంది. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోతుంది. మెహర్ రమేష్ రూపొందించిన షాడో టీజర్ వెంకీ అభిమానులకు బాగా నచ్చేసింది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని వెంకటేష్ ని మరింత కొత్తగా చూపిస్తూ చాలా స్టైలిష్ గా దీనికి రూపకల్పన చేశారు. ఈ సినిమాల సంగతి ఇలా ఉంటే వీటికంటే ముందు విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు టీజర్ కుటుంబ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. మల్టీ స్టారర్ అంటే ఎలా ఉంటుందో అనుకుంటున్న ప్రేక్షకులకు ఇదిగో ఇలా ఉంటుంది అంటూ టీజర్ ను చూపించారు. ఇందులోని పాట సైతం అభిమానులకు బాగా నచ్చేసింది. గుండె